ప్రశ్న రావణ్ మొత్తానికి హీరో అయ్యాడు. నేడో రేపో ఎలక్షన్లో కూడా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, నిజంగా ఇప్పుడు ప్రశ్న రావణ్ కానీ ఆయన ఫ్యామిలీ కానీ థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి, జన సైనికులకి. ఒకసారి ప్రశ్న రావణ్ గురించి మాట్లాడబోయే ముందు నేను తెలంగాణలో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతాను. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే 50 లక్షల బ్యాగ్తో దొరికిపోయాడో అప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వానికి టార్గెటెడ్గానే అయ్యాడు. సో అది అలా కంటిన్యూ అయింది. ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్లో మళ్ళీ పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా కేసీఆర్కి పక్కలో బల్లంలాగానే మారాడు. ఇక అది పీక్స్లోకి ఎప్పుడు పోయిందంటే, ఈయన్ని మార్చి జైల్లోకి పెట్టడం, ఈయన బయటికి రావటం, తొడలు కొట్టడం, మీసాలు మెలేయటం, పెద్ద పెద్ద పంచ్ డైలాగులు కొట్టడం. ఒక హీరోని చేశాడు కేసీఆర్. ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని ఒక హీరోగా చేశాడు. ఆయనకాయనే ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ని సృష్టించుకున్నాడు కాంగ్రెస్ పార్టీలో. దాన్ని ఒక ఆయుధంగా మర్చుకొని రెచ్చిపోయాడు కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి. సో కట్ చేస్తే ఏముంది, 2023 ఎలక్షన్స్లో సీఎంఐ కూర్చున్నాడు. ఐ థింక్ కేసీఆర్ కూడా ఊహించుండడు ఈ రేంజ్లో ఆయన ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు అని. ఏం లేదు, జస్ట్ విక్టిమ్ కార్డు, మాటలు, తిట్లు, బూతులు, మాటలు. సో ఇదే స్ట్రాటజీని తెలంగాణ ఉద్యమంకు ముందు కేసీఆర్, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కూడా వాడాడు. అదే స్ట్రాటజీని రేవంత్ రెడ్డి వాడాడు. దాన్ని పట్టుకున్నాడు. జనాల నాడిని కూడా గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు సీఎంఐ కూర్చున్నాడు. ఆయన కొట్టే కాంగ్రెస్లో పెద్ద పెద్ద యోధులు ఉన్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్లో కానీ, ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో కానీ యోధులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసి చక్కగా పక్కన పెట్టి, నిన్నగాక మొన్నొచ్చిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేయక తప్పలేనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోగలిగాడు. కేవలం దుందుడుకు మాటలు, బూతులు, కేసీఆర్ మీద తొడగొట్టటాలు. ఇదే కారణం. అంతకు మించి ఏం చేశాడు రేవంత్ రెడ్డి చెప్పండి మీరు? ఏం చేయలేదు కదా. ఏం పోరాటాలు చేశాడు కేసీఆర్ ప్రభుత్వం మీద? కేవలం ఇవే కదా, వీటి ద్వారానే కదా హైలైట్ అయింది ప్రజల్లో. సో అలా కేసీఆర్ రేవంత్ రెడ్డిని హీరో చేసి కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. నిన్న మొన్నటి వరకు ప్రశ్న రావణ్ అంటే ఎవరికీ తెలియదు. జడా శ్రవణ్ కుమార్ అంటే కొద్దిగా జనాలకు అవగాహనే ఉంది. ఏదైతే ప్రభుత్వంలో ఉంటుందో ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీ పైన కొంత విమర్శలు చేస్తుంటారు. ఆ పార్టీకి యాంటీగా ఉన్న ఛానల్స్లోనూ మీడియాలోనూ హైలైట్ అవుతుంటారు. మొన్నటి ప్రభుత్వంలో టీడీపీ అనుకూల మీడియాలో, ఛానళ్లలో, పత్రికలలో, డిబేట్లలో ఈయనే కనిపించేవారు. సో అది ఏమైందో కూడా నేను చెప్తాను. ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి, ఆ శిబిరం నుంచి ఇప్పుడు ఈ శిబిరంలోకి షిఫ్ట్ అయ్యాడు. ఏదైతే సాక్షి శిబిరంలోకి ఇప్పుడు రీసెంట్గా షిఫ్ట్ అయ్యాడు. సో ఇక్కడ ఆయన వాదనని, ఆయన పటిమని వినిపిస్తున్నాడు. అవి రాస్తున్నారు పత్రికలు కూడా. ఇప్పుడు ఆ కోవలోకి ప్రశ్న రావణ్ కూడా తీసుకొచ్చారు సక్సెస్ఫుల్గా. జనసేన అధినేతలు అందరూ కలిసి. నిన్న మొన్నటి వరకు ఆయన ఎవరో కూడా పెద్దగా జనానికి తెలియదు. ఎవరైనా ఆయన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తప్ప ఆయన గురించి ఎవరికి పెద్దగా తెలియదు. సమాజంలో ఇలాంటి ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ ఉన్నారు, ఆయన ఇలా దినదినాభివృద్ధి చెందుతున్నారు, సో ఈ విధంగా మాట్లాడతారు, సమాజానికి రాబోయే కాలంలో ఒక నేతని అందించబోతున్నారు అనేటువంటి కనీసం ఊహలకు కూడా అందని విషయాన్ని ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు పెట్టిన కేసు పెట్టకుండా, మార్చిన స్టేట్ను మార్చకుండా ఇప్పుడు కొత్తగా ఉప్ప సెక్షన్ కూడా యాడ్ చేశారంట గన్నవరం పోలీసులు. మొన్నటి వరకు ఆయన నిరాహార దీక్షలు చేస్తున్నానని చెప్పారు. 4 స్టేషన్లు కాదు 5 స్టేషన్లు తిప్పుతున్నానన్నారు. వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు ఆయన యూట్యూబ్ ఛానల్లో. మళ్ళీ ఒక పక్క దీక్ష చేస్తున్నారన్నారు. సో పక్కాగా విక్టిమ్ కార్డ్ అయితే ఇప్పుడు ఆయన ప్రజలు ముందు పెడుతున్నారు. మరొక వైపు ఆయన ఫ్యామిలీ కూడా బయటకు వచ్చారు. వాళ్ళు కూడా మమ్మల్ని చంపండి అంటున్నారు, మా బిడ్డను చూడండి అంటున్నారు, మా కుటుంబాన్ని చంపేయండి అంటున్నారు.
సో ఇంతకంటే ఇక ఎమోషన్ని ప్రజల్లో పండించడానికి ఇంకేమీ లేదు. ఏదైతే మనం పారాచూట్ లీడర్స్ చూసామో కోట్లు ఉన్నోళ్ళు పార్టీ ఫండ్ కింద ఒక 1000 కోట్లు, 500 కోట్లు, 400 కోట్లు, 300 కోట్లు ఇచ్చి జనానికి ఎంతో కొంత ఎర్రేసి గెలవటం కంటే ఇది ఈజీ కదా. ఇప్పుడు ఆయన నోటెడ్ ఫిగర్ అయిపోయాడు. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఆయనే, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసినా ఆయనే, ఏ పత్రిక చూసినా ఆయనే. ప్రశ్న రావణ్ ఎన్నోసారి అరెస్ట్ అయ్యాడు. ప్రశ్న రావణ్ని ఏ స్టేషన్కి మార్చారు, ప్రశ్న రావణ్ ఏమని వీడియో రిలీజ్ చేశాడు, ప్రశ్న రావణ్ నిరాహార దీక్ష చేస్తున్నాడా, భోజనం చేశాడా లేదా, ప్రశ్న రావణ్ ఫ్యామిలీ ఎక్కడుంటుంది, ఆయన ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్ ఎలా నడిపాడు, పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు, పవన్ కళ్యాణ్తో ఆయన గొడవ ఏంటి. సో ఇవే ప్రశ్నలు జనాలందరూ కూడా ఒకటి బై ఒకటి వేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు ఆయన గురించి. ఇక అంతకంటే ఒక నాయకుడి గురించి ఏం కావాలండి? నిజం చెప్పండి, ఏపీ విషయాన్ని తీసుకుందాం. 175 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది ఎంపీలు, ఓ 13 మంది రాజ్యసభ ఎంపీల్లో ఒక వ్యక్తి గురించి మీకు ఎవరికి తెలుసండి? మీ ఎమ్మెల్యే గురించి మీకు సరిగ్గా తెలుసా? వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసా? ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా? ఆయన ఏం చేస్తాడో తెలుసా? సగానికి సగం జనం మందికి ఎవరికి తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా జనానికి లేదు, చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఏదో పార్టీలు ఇప్పుడు కొత్తగా ఒకటి ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ ప్రొఫైల్ చూసుకొని ఓకే అంటే వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్లోకి వెళ్తే చాలా మాట్లాడాలి. ఆ రిక్వైర్మెంట్స్ నేను ఇప్పుడు టచ్ చేయను. సో ఆ రిక్వైర్మెంట్స్ని చూసుకొని సీట్ ఇచ్చేసేయటం, ఆ సీట్ తెచ్చుకొని గెలిచేసేయటం, ఇదే కదా నడుస్తుంది. కనీసం ఆయన మొహం కూడా చూసుండం. ఆ మొహం కూడా ఎలక్షన్స్ ముందుదా చూసుండం, 2-3 నెలల ముందు. జస్ట్ ఏంటంటే పారాచూట్లోకి దిగిపోతారు, ఏ అమెరికా నుంచో, ఆస్ట్రేలియా నుంచో, ఆఫ్రికా నుంచో, అండమాన్ నుంచో దిగిపోయి ఒక ఎంతో కొంత సమర్పించుకుంటారు దక్షిణ కింద. ఆ దక్షిణ కింద సమర్పించుకొని ఓకే అక్కడ కొన్ని యాక్టివిటీస్ పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది, కొంత మీడియాని ఎంటేసుకొని తిరగాల్సి ఉంటుంది, వాళ్ళకు కొన్ని డబ్బులు పెట్టాల్సి ఉంటుంది, వాళ్ళ చేత ఇంటర్వ్యూలు చేయించుకోవాల్సి ఉంటుంది, పెయిడ్ ఇంటర్వ్యూస్, పెయిడ్ ప్రమోషన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ ఏదైతే పెద్ద పెద్ద పత్రికలు ఉంటాయో వాటికి 2-3 పేజీలు యాడ్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక వ్యవహారం, ఒక కార్యక్రమం. అట్లా అయితేనే వాళ్ళకి రాజ్యసభ ఎంపీలు అవుతారు. లేకపోతే రాజ్యసభ ఎంపీలు ఏం చేశారని వాళ్ళకి రాజ్యసభ ఎంపీలు ఇస్తారు, లోక్సభ ఎంపీలు ఇస్తారు. అలా చేసిన వాళ్ళు మంత్రులు కాలేదా? మనం చూడట్లేదా? ఏం పార్టీ కష్టపడిపోయారని, ఏం ప్రజలకు కష్టపడిపోయారని వాళ్ళకి మంత్రులు చేస్తారు, ఎంపీలు టికెట్ ఇస్తారు. నిజం మాట్లాడండి, ఇదే కదా జరుగుతుంది. సో అలా అయిపోవాలన్నమాట. ఒక ఎమ్మెల్యేగా ఎంపీ కావాలంటే ఇవి క్వాలిఫికేషన్స్ ఇప్పుడు. లేకపోతే ఏంటంటే నువ్వు ఒక ఫ్యామిలీ నుంచి రావాలి, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రావాలి. అంతే తప్ప ఈ ప్రజాసేవ, ఈ పత్తికాయలు ఇవన్నీ అవసరం లేదు ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో. ఇట్స్ డెమోక్రసీ, అన్ని పార్టీలు ఫాలో అవుతూనే మనం ఒక పార్టీని నిందించలేం స్పెసిఫిక్గా. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈయన వచ్చారు కాబట్టి, జనానికి తెలిసారు కాబట్టి, ఒక పక్క విక్టిమ్ కార్డు, మరొక వైపు అనర్గళమైనటువంటి వాదనా పటిమ, చాలా చక్కగా మాట్లాడతాడు, క్వాలిఫికేషన్ సెట్ అవుతాడు. అదేవిధంగా ఫ్యామిలీ కూడా వచ్చారు, వాళ్ళదొక విక్టిమ్ కార్డు. సో ఎమోషను, బీభత్సమైన ఎమోషన్ కూడా పండే అవకాశం ఉంది. ప్లస్ మళ్ళీ యాడెడ్ అడ్వాంటేజ్గా ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్, ఇక కావాల్సిన వీడియోస్ చేసుకోవచ్చు రేపటి నుంచి, బయటకు వచ్చిన కాడి నుంచి. ఎంత దుమ్ము కావాలంటే అంత దుమ్ము ఎత్తి నెత్తిన పోయొచ్చు. నీకు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఐ వానా ఫాలో అంటూ ఫాలో అయిపోవచ్చు. అది ప్రభుత్వాన్ని ఫాలో అవుతాడా, లేకపోతే టార్గెటెడ్ చేస్తాడా, ఎవరినైతేనే ఫాలో అయితే అవుతాడు మొత్తానికి. సో ఇంతకంటే ఆయనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంది చెప్పండి? ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒక ఎంపీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లేకపోతే ముందు హీరో అయిపోయాడు, ఈరోజు హీరో అయిపోయాడు. ఇప్పుడు హీరోలో తొండ ముదిరితే ఊసర వెళ్ళవున్నట్టుగా హీరో ముదిరితే ఏమవుతాడు? పాలిటీషియన్ అవుతాడు. మనం చూడలేదా? సీనియర్ ఎన్టీఆర్ని చూడలేదా? నిన్నగాక మొన్న దళపతి విజయ్ని చూడలేదా? సురేష్ గోపిని చూడలేదా? ఆయన కేంద్ర మంత్రి అయిపోయాడు కేరళలో, ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి. సో సక్సెస్ఫుల్గా ప్రశ్న రావణ్ణి ఒక హీరోగా మలచినందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, ఆ పార్టీ జన సైనికులకి, అందరికీ కూడా ప్రశ్న రావణ్ వాళ్ళ ఫ్యామిలీ జీవితాంతం రుణపడి ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అనుకున్నట్టుగానే, నేను భావిస్తున్నట్టుగానే ప్రశ్న రావణ్ నిజంగానే హీరో అయ్యాడా? జీవితాంతం జనసేన పార్టీని, వాళ్ళ ఫ్యామిలీ స్మరించుకుంటూనే ఉంటుందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి.